ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. దేవుడి ఫోటో వెనకాల బల్లి తిరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి. చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే మీ ఇంట్లోని పూజా మందిరంలో దేవుడి పటాల వెనకాల బల్లి తిరుగుతూ ఉంటే అది దేనికి సంకేతం? ఈ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే బల్లి గురించి చాలా విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సనాతన సాంప్రదాయం నుంచి మన భారత సాంప్రదాయంలో అనేక శకునాలను నమ్ముతూ వస్తూ ఉన్నాం. వీటిలో ముఖ్యంగా బల్లి శకునాన్ని విశ్వసించేవారు కూడా చాలా మంది ఉన్నారు. శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే విషయాల గురించి జ్యోతిష్యంలోని గౌళీ పఠన శాస్త్రం కూడా వివరిస్తుంది. ఈ శాస్త్రంలో శకునాల ప్రభావం గురించి కూడా ప్రస్తావించారు. అయితే శరీర భాగాల ప్రకారం శకునాల ప్రభావం మారుతూ ఉంటుంది. కొన్ని భాగాలపై బల్లి పడితే అది శుభ శకునంగా, మరికొన్ని భాగాలపై పడితే అపశకునంగా పరిగణిస్తారు. ఇందులోనూ పురుషులకి మహిళలకి కూడా వ్యత్యాసం అనేది ఉంటుంది. బల్లి పడే ప్రదేశం ప్రకారం వ్యక్తులకు శుభం అశుభం అని అంచనా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా పురుషుడి యొక్క శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఇదే సమయంలో మహిళల ఎడమ భాగంపై బల్లి పడితే వారికి శుభాలు ఉంటాయి. పురుషుడు ఎడమ భాగంపైన, స్త్రీ కుడి భాగంపైన బల్లి పడితే మాత్రం అశుభాలు కలుగుతాయి. అయితే రాత్రి సమయంలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉండవని మన పండితులు చెబుతూ ఉన్నారు. పురుషుల్లో బల్లి తలపై పడితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని దానికి సంకేతం. తల పైభాగాన పడితే రుణభయం, ముఖం మీద పడితే ఊహించని విధంగా సంపద వస్తుందని, ఎడమ కంటిపై పడితే శుభవార్త వినే అవకాశం ఉందని దీనికి సంకేతం. అంతేకాకుండా బల్లి కుడి కంటిపై పడితే అనుకున్న కార్యం పూర్తవదు, నుదుటిపై పడితే ప్రేమికుల నుంచి ఎడబాటు, పై పెదవిపై పడితే గొడవలు, కింది పెదవిపై పడితే ఆర్థిక లాభం, రెండు పెదవులపై పడితే మరణవార్త వినే అవకాశం ఉందని దానికి సంకేతం. ఇవే కాకుండా బల్లి నోటిపై పడితే ఆరోగ్యం నశిస్తుందని అర్థం. వీపు వెనక భాగంలో పడితే ఏదైనా విజయం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి. అయితే కలలో బల్లి కనిపిస్తే కనుక ప్రభుత్వానికి సంబంధించిన భయం పట్టుకుందని నమ్ముతూ ఉంటారు. అలాగే మణికట్టుపై బల్లి పడితే ఇంటి మరమ్మత్తు లేదా ప్రాజెక్టు విభజన జరుగుతుంది. పురుషుడి చేతిపై బల్లి పడితే ఆర్థిక నష్టం కలుగుతుంది. వేళ్ల మీద పడితే పాత మిత్రులను కలిసే అవకాశం. కుడి చేతిపై పడితే కష్టాలు వస్తాయనే సంకేతం. ఎడమ చేతిపై బల్లి పడితే అవమానం జరుగుతుంది. తొడలపై పడితే వస్త్ర నష్టం. మీసాలపై పడితే సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటారని ఈ యొక్క బల్లి శాస్త్రం చెబుతుంది. అయితే అనుకోకుండా బల్లిని మీరు కనుక తాకినట్లయితే అది మంచిదైనా చెడ్డదైనా సరే వెంటనే స్నానం చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. సాధ్యమైతే కనుక మీరు కాంచీపురం యొక్క బంగారు మరియు వెండి బల్లి యొక్క ఫోటో ఫ్రేమ్ను కలిగి ఉంటే స్నానం చేసిన వెంటనే ఫోటో ఫ్రేమ్ను తాకండి. లేదా ఏదైనా ప్రతికూల ప్రభావాలను తొలగించమని మరియు అన్ని అడ్డంకుల నుండి మిమ్మల్ని రక్షించమని మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఈ విధంగా మీకు ఏ ప్రదేశంలో బల్లి పడ్డా కానీ దానివల్ల ఏదైనా ప్రతికూలత వచ్చేది ఉంటే కనుక ఈ విధంగా చేయటం వల్ల ఆ ప్రతికూల ప్రభావం నుండి మీరు ఖచ్చితంగా విడుదలను పొందుకుంటారు. ఒక బల్లి తల నుండి కిందికి కదులుతుంది అంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బల్లి కింది నుండి పైకి కదులుతూ మళ్లీ కిందకు వస్తే కనుక మీ జీవితంలో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే బల్లి మీద పడగానే మీరు ఆందోళన చెందకుండా ఖచ్చితంగా స్నానం చేసి ఆ తర్వాత సూర్య నమస్కారం చేసి బల్లి దోషం పోవాలని సూర్య భగవానుణ్ణి ప్రార్థించండి. అలాగే మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించండి. స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి దోషం పోవాలని ప్రార్థించండి. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లిని మీకు వీలైనట్లయితే కనుక సందర్శించండి. ఒకవేళ మీకు వీలు కాకుంటే ఆ గుడిని సందర్శించిన వాళ్ళ యొక్క పాదాలను మొక్కండి. మరియు కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటానికి కాని లేదా కంచి బంగారు తల్లి చిత్రపటానికి కాని మొక్కటం మంచిది. బల్లి మీద పడితే జరిగే నష్టాలు చాలా ఉంటాయి. అలాగే బల్లి మీద పడితే కనుక మహామృత్యుంజయ మంత్రాన్ని పునరావృతం చేయాలి. విత్తనాలు, డబ్బు మరియు మట్టి దీపాలను వెంటనే దానం చేయండి. కాంచీపురం వరదరాజ్ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించే సందర్శకులు బంగారు మరియు వెండి బల్లులను, అలాగే గర్భగుడి అవతల పైకప్పుపై ఉన్న సూర్యచంద్రుల బొమ్మలను చూడవచ్చు మరియు తాకవచ్చు. వాటిని తాకినప్పుడు
గతంలో మరియు భవిష్యత్తులో బల్లులు పడటం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా ప్రతికూల ప్రభావాలు లేదా దోషాలు తొలగిపోతాయి. అయితే దాదాపు అందరి ఇళ్లల్లో బల్లులు ఉంటాయి. గోడల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసి కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు కాని పిల్లలు కాని బల్లులను చూస్తే చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఇంట్లో బల్లి కనిపిస్తే కొన్నిసార్లు శుభం కలుగుతుంది, మరికొన్నిసార్లు అశుభం కూడా కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో 2 బల్లులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవటం కనుక చూస్తే అది శుభ సంకేతంగా భావించాలి. మీరు డబ్బును కోల్పోవచ్చు, ఆర్థికంగా బలహీనపడవచ్చని దాని అర్థం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని దాని అర్థం. పూజ గది లేదా పూజ చేసే చోట లేకపోతే దేవుడి ఫోటోల వెనక నల్ల బల్లి కనుక కనిపిస్తే అది అశుభ సంకేతమని శకున శాస్త్రం చెబుతుంది. అలా జరిగితే ఇంటి యజమానికి పురోగతిలో ఆటంకాలు ఎదురవుతాయి, ధననష్టం కలుగుతుంది, కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఒకవేళ పూజా స్థలంలో కాని దేవుడి పటాల వెనక కాని సాధారణ బల్లి కనిపిస్తే మాత్రం అది ఒక రకమైన శుభ సంకేతంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజగదిలో బల్లి తిరిగితే అది ఇంట్లో ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం మీపై ఉంటుంది. అలాగే శుక్రవారం మీరు పూజ చేసే సమయంలో బల్లి కనుక కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదం. మీ చుట్టూ ఉన్న నేలపై బల్లి అకస్మాత్తుగా పడితే మాత్రం అది అశుభ సంకేతంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక వ్యక్తి జీవితంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయని సంకేతంగా చూపిస్తుంది. గోడపై బల్లి చాలా వేగంగా పైకి పాకటం కనుక మీరు చూస్తే అది కూడా శుభసూచకం. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో నేలపై బల్లి పాకినట్లు కనిపిస్తే అది కూడా శుభసూచకం. మీ అదృష్టం పెరుగుతుంది. అయితే ముఖ్యంగా పూజగదిలో బల్లి తిరగటం అనేది చాలా మట్టుకు జరగదు. ఎందుకంటే పూజగదిలో లైట్లు వేసి ఉండటం వల్ల, ముఖ్యంగా దీపాల వెలుగులో, అలాగే కర్పూరం వాసనతో బల్లులు ఎక్కువగా అక్కడికి రావటానికి ఇష్టపడవు. ముఖ్యంగా కర్పూరం వాసన వస్తే, అలాగే వెలుతురుగా ఉంటే దీపాల వెలుగుకు బల్లులు ఎక్కువగా పూజగదిలోకి ప్రవేశించవు. నిత్య దీపారాధన చేసేవారి ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరగవు. కాని నిత్య దీపారాధన కాకుండా ఏదో ఒక సమయంలో, పండగల సమయంలో కావచ్చు, లేకపోతే వారాల పూజలు చేసేవారు, ఈ విధంగా చేసేవారి ఇంట్లోకి మాత్రం దేవుడి పటాల వెనుక బల్లులు తిరిగే అవకాశం ఉంటుంది. కాని నల్ల బల్లి కనిపిస్తే మాత్రమే అది అశుభం, సాధారణ బల్లి కనిపిస్తే మాత్రం అది శుభ సంకేతంగా భావించాలి. ఈ విధంగా నల్ల బల్లి కనుక కనిపిస్తే మీరు మీ యొక్క పూజా మందిరాన్ని మొత్తం కర్పూరం పొడిని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. దేవుడి పటాలు అన్నీ కూడా శుభ్రం చేయాలి. ఈ విధంగా చేస్తే ఈ వాసనకి బల్లులు పూజా మందిరంలోకి ప్రవేశించవు. ముఖ్యంగా నిత్య దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి. నిత్య దీపారాధన చేయటం వల్ల ఎన్నో రకాల ఫలితాలను మనం పొందుకుంటాం. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే మన జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఆ భగవంతుడు పరిష్కరిస్తాడు. చూశారు కదండి, బల్లికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు. అలాగే ముఖ్యంగా బల్లి దేవుడి ఫోటోల వెనుక కనుక తిరుగుతున్నట్లయితే అది దేనికి సంకేతం అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.